భూమి కంపించింది, సముద్రం గర్జించింది, అలలు రాక్షసంగా పైకొచ్చాయి. జపాన్ తలదాచుకుంది. రష్యా నీటి క్రూరతను చూసింది. అంతే, ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే నిజమైన భయం అలల శబ్దంలో లేదు, అది మనసుల్లో ఊగిసలాడే ఓ పాత హెచ్చరికలో ఉంది. చైనాలో ఒక్క పదం అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే జ్యోతిష్యం. అవును, కమ్యూనిస్టు చైనాలో ఇప్పుడు చాలా మంది తమ ఫోన్లలో జ్యోతిష్యాన్ని ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఓ మాంగా ఆర్టిస్ట్ చేసిన ఓ హెచ్చరిక జపాన్లో నిజమైంది. రష్యాలోనూ ఆ జ్యోతిష్య జాడలు కనిపించాయి. అందుకే చైనీయులు సైతం జ్యోతిష్యం వైపు ఆలోచిస్తున్నారు. తమకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతున్నారు. ఇంతకీ చైనా ప్రజల భయాలకు కారణాలేంటి? ఆ మాంగా ఆర్టిస్ట్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె పేరు రియో తత్సుకి. జపాన్కు చెందిన మాంగా ఆర్టిస్ట్ ఆమె. కానీ ఆమె కథలు ఊహల్లో కాదు, కలల్లో మొదలవుతాయి. ఎందుకంటే ఆమె మామూలు ఆర్టిస్ట్ కాదు. ఆమె చెప్తున్న ప్రతి ఘటన కలల్లో మొదలై పేపర్ మీద దిగి నిజ జీవితంలో జరగడం మొదలైంది. ఆమె 1999లో రాసిన ది ఫ్యూచర్ ఐ సా అనే మాంగాలో ఒక విషయం ఉంది. 2011 మార్చిలో భారీ భూకంపం వస్తుందని చెప్పింది. 10 ఏళ్ల తర్వాత అదే జరిగింది. జపాన్ తూర్పు తీరాన్ని భూకంపం తుడిచిపెట్టేసింది. వేల మందిని మింగేసిన ఆ ఘోరాన్ని ఆమె ముందే పసిగట్టింది. అంతేకాదండి, ప్రిన్సెస్ డయానా మరణం, ఫ్రెడీ మర్క్యూరీ మరణం లాంటి కొన్ని ఘటనలను కూడా ఆమె ముందే చెప్పారు. అప్పటినుంచే ఆమెను ప్రజలు సీరియస్గా తీసుకోవడం మొదలెట్టారు. కలలు కంటూ ప్రపంచాన్ని హెచ్చరించే మాంగా ఆర్టిస్టుగా తత్సుకీని ప్రజలు నమ్మడం ప్రారంభించారు. ఇటు చైనా ప్రజల భయం ఇప్పటికిప్పుడు మొదలైందేం కాదు. 2021లోనే ఈ భయానికి టీజర్ స్టార్ట్ అయింది. అదే సంవత్సరంలో తత్సుకి మరో మాంగా పబ్లిష్ చేసింది. పేరు కంప్లీట్ వెర్షన్. ఈసారి కూడా కలల్లోంచే మొదలైంది. కానీ ఈసారి ఆమె చెప్పింది ఇంకా ఘోరంగా ఉంది. జూలై 2025లో పెద్ద భూకంపం వస్తుంది అనేది ప్రధాన హెచ్చరిక. ఫిలిప్పైన్ సముద్రంలో భారీ ప్రకంపనలు ఉంటాయని తత్సుకి రాసింది. అలలు గతం కంటే 3 ఎక్కువగా వస్తాయని చెప్పింది. జపాన్ మాత్రమే కాదు, ఆ అలలు చుట్టుపక్కల దేశాలన్నీ తాకుతాయని వార్నింగ్ ఇచ్చింది. అప్పట్లో చైనాలో ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఇది కేవలం కలల కథ అని చాలా మంది ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జూలై 30న రష్యా, జపాన్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల తర్వాత చైనా ప్రజల అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి. ఆ రోజు సముద్రం ఊగింది, రష్యా తీరాలు ఎగసిపడ్డాయి, జపాన్ అలల మధ్య బతికింది. తత్సుకి చెప్పిన జూలైలోనే ఈ ఘటన జరగడం చైనాలో జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పుడు ఆ దేశమంతా ఇదే ఆలోచిస్తోంది. జూలై 30 తర్వాత చైనాలో దాదాపు ప్రతి ఇంటిలోనూ భయం కనిపిస్తోంది. ఆ రోజు సాయంత్రం నుంచి ఒక్కసారిగా ఫోన్లు వేడెక్కిపోయాయి. తత్సుకి పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. లక్షల మంది ఆమె వీడియోల కోసం సెర్చ్ చేశారు. వెబ్సైట్లు మాంగాపై ఆర్టికల్స్ రాస్తున్నాయి. ఫోరంలలో ప్రజలు కలల గురించి, సముద్రం గురించి చర్చలు చేస్తున్నారు. ప్రజలు అంతటా ఒక్కటే చెప్తున్నారు, ఇంకా అయిపోలేదు అని అంటున్నారు. ఇటు టూరిస్టులేమో జపాన్ ట్రిప్స్ క్యాన్సిల్ చేస్తున్నారు, అటు ఎయిర్ టికెట్లు రీఫండ్ చేసుకుంటున్నారు. జ్యోతిష్యం అంటే నమ్మని వాళ్ళు కూడా ఇప్పుడు కలల కథల్లో అర్థాలు వెతుకుతున్నారు. సముద్రం మళ్లీ విరుచుకుపడుతుందేమోనని, మరో అల దూసుకొస్తుందేమోనని కంగారు పడుతున్నారు. అసలు ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. అసలైన ప్రళయం ఇంకా ముందుందా? ఏమో మరి, కాలమే సమాధానం చెప్తుందండి.